హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఈరోజు మనం స్పెషల్ రెసిపీ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆమ్లెట్స్ అనేవి అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. ఆమ్లెట్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టం. ఈసారి కొంచెం వెరైటీగా మనం ఆమ్లెట్తో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 గుడ్లను తీసుకోవాలండి. ఇక్కడ మేము చేసే కర్రీ క్వాంటిటీకి సరిపడా మేము 4 గుడ్లు తీసుకున్నాము. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. స్పైసీనెస్ కోసం పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఈ ఎగ్స్ని ఉప్పు మిరియాల పొడి కలిసేటట్టు బాగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ మనం ఆమ్లెట్ అనేది వేసుకుంటున్నాము. ఇక్కడ 4 గుడ్లకు గాను 2 సార్లు వేసుకుంటున్నామండి ఆమ్లెట్. సో సగం మిక్స్చర్ ముందు కడాయిలో వేయాలి. సో 2 ఆమ్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీన్ని లో మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది మీరు నార్మల్ ఆమ్లెట్ లాగే ఈ ఆమ్లెట్ని వేసుకోవాలండి. కాకపోతే మనం ఇందులో ఏమీ యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ ఉప్పు మిరియాల పొడేను. ఇప్పుడు ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకో వైపుకు తిప్పుకోవాలి. 2 వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ మనం కడాయిలో ఉన్నప్పుడే దీన్ని గరిటెతోటి 4 ముక్కల్లాగా చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్కి గాను 2 ఆమ్లెట్స్ వేసుకొని ఒక్కొక్క దాన్ని 4 ముక్కలుగా కట్ చేసి 8 ముక్కలు అనేవి మనకు వస్తాయండి కర్రీకి. దీన్ని చూపించిన విధంగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మీరు 2 ఆమ్లెట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వేసి, ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాల్ని వేసి అవి చిట్టపటమనేంత వరకు ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నామండి. 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. బాగా అది మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి 2 నుంచి 3 నిమిషాల వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసి టమాటోస్ అనేవి బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడి అనేది యాడ్ చేసుకోవాలండి. దానికోసం 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాము. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఇక్కడ 1 కప్పు వరకు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాము. దానికోసం నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టి గుజ్జు వేయాలండి. ఆ తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాక దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి పొంగు అనేది వచ్చేసింది. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ అండి. ఇక్కడ 4 గుడ్లకు గాను 8 ఆమ్లెట్ పీసెస్ వచ్చాయి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. పులుసు పట్టేలాగా మనం ఆమ్లెట్ పీసెస్ని కొంచెం గరిటెతోటి ఇలా ప్రెస్ చేస్తే అది పులుసు అనేది బాగా పీల్చుకునిద్దండి. ఆ తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు దీన్ని కుక్ చేయాలి. చూసారా, కుక్ అయిపోయింది. ఇప్పుడు చివరిగా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఎంతో టేస్టీగా మనకి ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది వెరైటీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రొటీన్‌గా తినే కర్రీస్ బోర్ కొడితే ఈ కర్రీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.